నమస్తే ఉల్లా ఇయ్యాల ముచ్చటేందంటే గీ ఆకులు కనబడుతున్నాయి గదా! వాటినైతే రణపాలాకులు అంటారన్నట్టు. మా ఊర్లోనైతే మస్తు పెరుగుతాయి ఉల్లా. మా అమ్మోళ్ళ ఇంటికాడనైతే వీటినసలు ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ ఆకులను కిడ్నీలలో స్టోన్స్ వస్తాయి గదా! అవట క్లియర్ అయితాయట. అంటే కరిగిపోతాయి. అందుకోసమనే మస్తు పెంచుకుంటారు మా దిక్కైతే ఈ మొక్కలను. సో, ఇవి ఎట్లా మొలుస్తాయి అంటే ఈ పత్రాల సైడ్‌కున్నయి చూషిర్రా ఎగుడు, దిగుడు. సో, అక్కడి నుండే మొక్క అనేది పెరగడం స్టార్ట్ అయితది. జస్ట్ ఈ ఆకులను భూమిలో కొంచెం అంటే ఇట్లా పైన పైన తోడి అందులో వేసేసి మట్టి కప్పేస్తే నెక్స్ట్ కొన్ని రోజులకు మళ్ళా అది మొక్కగా ఆ సైడ్స్ నుంచెళ్ళి మళ్ళా పెరగడం ప్రారంభిస్తది. సో, గది ముచ్చట అన్నట్టు. సో, మీ దిక్కు ఈ చెట్లను ఏమంటారు? దానివల్ల నిజంగానే యూజా? అనేదైతే నాకు కామెంట్ చేయుర్రి. నేను చదువుకున్న ప్రకారం అయితే ఇది పత్రోత్పత్తి దిశగా మొక్క పెరగడం అయితే స్టార్ట్ అయితది. మరి పత్రోత్పత్తి అంటే ఏంటిదక్కా అంటే అది పత్రాల సైడ్‌ల నుంచెల్లి పెరుగుతుంది గదా! సో, ఆ పెరిగేటువంటి దిశను పత్రోత్పత్తి అంటారు. ఇదేం నేను కనిపెట్టిన పేరేం గాదు. బుక్కులున్న పేరు. ఎందుకంటే నాకది ఎట్లా తెలుసంటే 2 సంవత్సరాలు నేను చదివిన చదువు గదే గాబట్టి గందుకోసమనే ఆ వర్డ్ గుర్తుకొచ్చి దాని చూసుడుతోటే చెప్పిన. జర మీ దిక్కు వీటినేమంటారో, దీనివల్ల నిజంగా నా యూజా? కాదా? అనైతే నాకు కామెంట్ చేయుర్రి. మరి నీకు తెలవంది నువ్వెందుకు చేసినావు అనంటే, నాకు వాటి గురించి తెలుసు గానీ వాటి యూజ్‌ల గురించి నేను చదువుకోలే. బుక్‌లో గూడా లేదు. నాకు తెలిసినంత మందం, నాకు గుర్తున్నంత మందం. మీకు నిజంగానే అయితే ఈ మందు నిజంగానే పనిచేత్తే కిడ్నీలలో రాళ్ళకు నాకోసారి కామెంట్ చేయుర్రి. మీకు తింటే ఆ ప్రాబ్లమ్ ఉండి పోతే నాకు కామెంట్ చేయుర్రి. గంతే ముచ్చట. ఉంటా మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుస్తా.